ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి, ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి, ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి. చంద్రబాబు మాధవ్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, చంద్రబాబు మాధవ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని 2018లో ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజల హక్కుల కోసం స్థాపించబడింది. అప్పటి నుండి ఈరోజు 8 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 2018లో స్థాపించినటువంటి 9వ సంవత్సరం సందర్భంగా 9వ వార్షికోత్సవం ప్రెస్ క్లబ్లో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని మీటింగ్ అక్కడ ప్రెస్ క్లబ్లో అరేంజ్ చేసినాము. ఇదంతా కూడా పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసము, అది ఎస్సీల కోసము, ఎస్టీల కోసము, బీసీల కోసము, మైనార్టీల కోసము, అలాగే అన్ని వర్గాల కోసం కూడా ఈ యొక్క సంస్థను స్థాపించి ఈ యొక్క సమస్యల కోసం మేము బలంగా పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. కాబట్టి ఎందుకంటే ఈరోజు ఏ అధికార దగ్గర పోయినా కూడా పేద ప్రజలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏజెన్సీ కాటికి పోయినా కూడా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. కలెక్టర్ ఆఫీస్కి పోయినా న్యాయం జరగడం లేదు. ఎస్పీ గారి దగ్గర పోయినా న్యాయం జరగడం లేదు. కొన్ని మొన్న భూమి కేసులో కూడా రాష్ట్ర డీజీపీ గారికి పెట్టినాము, మరి డిప్యూటీ సీఎం గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ పెట్టినా కూడా ఒక భూమి సమస్య అనేది న్యాయం జరగలేదు. ఇంకా ఇంతవరకు న్యాయం జరగలేదు. అన్ని సార్లకు సమస్యల కోసం పోయినప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఇదేం కారణం అంటే పేద ప్రజలకు మాత్రం ఎక్కడ పోయినా కూడా అన్యాయమే జరుగుతుంది అడుక్కడుకు. కాబట్టి అదే ఉన్న వాళ్ళకైతే ఒక ఫోన్ కాల్తో ఈరోజు న్యాయం జరుగుతూ ఉంది. కనీసం రైతన్నల సమస్యలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే పండించిన పంటలకు ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. మరి ఇంపోర్ట్ సబ్సిడీ రాలే, రైతు భరోసా రాలే కొంజనానికి, మరి ఇవన్నీ కూడా రాలేదు. అలాగే మరి సబ్సిడీ ద్వారా ఉచిత బోర్లు వేయించాలని చెప్పి అప్లికేషన్లు పెట్టుకున్నారు కలెక్టర్ ఆఫీస్కి, అలాగే సీఎం ఆఫీస్ కూడా ఉచిత బోర్లు వేయించి మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి మళ్ళీ రైతన్నలు పెట్టుకుంటే ఇంతవరకు కూడా రిప్లై ఇవ్వలేదు. ఇంతవరకు వాళ్ళకి జవాబు చెప్పలేదు. సరే మీకు వేపిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఇంతవరకు రైతులకు న్యాయం జరగలేదు. అడుక్కడుక్కున్న రైతన్నలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి తరఫున ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము. రైతన్నలకు ఆదుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్లో ఈరోజు టోకెన్ బిల్లు 300, 500, 600, 800, 1000 రూపాయలు వాళ్ళంతగా రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ రైతన్నలు పండించిన పంటలకు రేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం లేకుండా పోతా ఉంది. అదేమట్లా రైతులు అంటే అంత చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇక రైతన్న సమస్యలు అలాగే ఉన్నాయి, పేద వర్గాల సమస్యలు అలాగే ఉన్నాయి, దళితుల సమస్యలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఒక రాజకీయంగా ఉండి ఒక ఎమ్మెల్యే ఎంపీనో ఫోన్ చేస్తే, ఒక మంత్రి ఫోన్ చేస్తే పనులు చేస్తా ఉన్నారు. కానీ ప్రజలకి వాళ్ళు ఎవరు చేయకుండా పేదల ఆఫీసుల కాడికి వెళ్తే ఈరోజు పట్టించుకోలేదు. నెలల తర్వాత నెలలు కడుతున్నాయి కానీ 6 నెలలు సంవత్సరం తిరిగినా కూడా పేద వర్గాలకు న్యాయం చేయడం లేదు అధికారులు స్పందించాలి. అధికారులు పేద ప్రజల కష్టాలను, ఇబ్బందులు గుర్తించాలని చెప్పి ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి తరఫున మేము తెలియజేసుకుంటూ, అలాగే ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి 9వ వార్షికోత్సవం కోసం ఈ రోజు అంబేద్కర్ గారికి ఘనంగా పూలమాల వేసి ఈ రోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. ఇది అంతా ప్రజలందరూ కూడా గుర్తించి, అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు గుర్తించి ఈ యొక్క విజయవంతం చేయాలని 9వ వార్షికోత్సవం ప్రెస్ క్లబ్ లో కూడా మీటింగ్ అరేంజ్ చేసినాము. 9వ వార్షికోత్సవము ఈ సంస్థను, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఈరోజు న్యాయవాదులు అలాగే అందరూ రావాలని చెప్పి కోరుతున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ. ఎందుకంటే ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి అందరి కోసం పనిచేస్తుంది. సిద్ధాంతం ఏమిటంటే నాయకుడు అంటే 10 మంది కోసం పనిచేయాలా, ఎక్కడ సమస్య వచ్చినా వ్యతిరేకించాలా, ప్రశ్నించాలా, ఖండించాలనే సిద్ధాంతంతో మనం ముందుకు పోతున్నాము. అందుకోసమే 2018లో ఆల్ ఇండియా ప్రజాజన హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని స్థాపించి ఎక్కడ ప్రజా సమస్యలున్నా మేము వ్యతిరేకించే విధంగా, ప్రశ్నించే విధంగా, ఖండించే విధంగా ఉన్నాము. అది గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు,
మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన దేశ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడ చూసినా ప్రజా సమస్యల పైన మేము పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఏ అధికారి దగ్గర అయినా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా నూతన కమిటీలు కూడా ప్రారంభం చేస్తాం. ఆ సమస్యల కోసం బలంగా పోరాడడానికి కూడా మేము సిద్ధమవుతామని సందర్భంగా మీడియా సమస్యలు, నాయకుల సమస్యలు, అందరి సమస్యలు మా యొక్క 9వ వార్షికోత్సవం పాంప్లెట్ రిలీజ్ చేసి ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరికీ కోరుతున్నాం. జై హింద్, జై భారత్. జై భీమ్. ఈరోజు అనంతపురం జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రజా సంఘాల తరపున ఆల్ ఇండియా ప్రజా సేవకుల పోరాట సమితి మన్నెపాకుల మాధవ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంఘం స్థాపించి 8 ఏళ్ళు అయినప్పటికీ కూడా 9వ సంవత్సరంలో ఈరోజు ఈ ఆవిర్భావ దినంగా భావిస్తూ, అదేవిధంగా తన శైలిలో మన్నెపాకుల మాధవ్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎవరికి కష్టం వస్తే అక్కడికి వెళ్ళి పరిష్కారం తన శైలిలో చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అయితేనేమి, మాలమహానాడు అయితేనేమి, కొన్ని సంఘాలుగా వాళ్ళ శైలిలో ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అనంతపురం జిల్లాలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఎటువంటి న్యాయం జరగలేదు. న్యాయం జరుగుతూ ఉందంటే ఈ ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి, మేము న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలుగా వాళ్ళ గొంతు విప్పి మా ఇల్లు ముట్టడిస్తారని చెప్పేసి కొంతమందికి మాత్రమే ఎమ్మెల్యేలు ఆ భయం, ప్రజా సంఘాలు ఉన్నారని ఆ భయంతో కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జై భీమ్ భారత్ పార్టీ తరఫున మా మద్దతు పూర్తిగా ఈ పిహెచ్పిఎస్ మన్నెపాకుల అన్నగారికి పూర్తిగా మద్దతు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఏమనగా 2018లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి స్థాపించి 8 సంవత్సరములు పూర్తయి 9వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన్నెపాకుల మాధవ్ అన్నగారి సమక్షంలో ఈరోజు కరపత్రము విడుదల చేయడమైనది. కావున ప్రజలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏ కుల సంఘంలో అయినా 2026 ఫిబ్రవరి 8వ తారీఖు ప్రెస్ క్లబ్లో మా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకోవచ్చుండకు మేము తీర్మానించినాం కనుక ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా ఈ సభాపూర్వకంగా కోరడమైనది. జై భీమ్. నా పేరు బండారుకుల్లాయప్ప. నేను ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క మీడియా మిత్రుల ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్ ఇండియా ప్రజా సేవా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మన్నెపాకుల మాధవ్ గారికి మద్దతు ఇవ్వడానికి వచ్చినాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో జరుగుతున్న దాడులు కానీ, జిల్లాలో జరుగుతున్న అక్రమాలు కానీ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రజా సంఘాలు అనేటివి ఉండాలి. కాబట్టి భూ కబ్జాదారులు ఇంకా ఎంతో రెచ్చిపోతున్నారు. మొన్నటి రోజున ఎంఆర్ఓ గారి దృష్టికి ఒక వికలాంగుడు వెళితే న్యాయం జరగని పరిస్థితి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా న్యాయం జరగని పరిస్థితి. అంటే పేద వర్గాలకి పనిచేసే కాదా ఈ యొక్క ప్రభుత్వాలు ఓటుని వాడుకుండేది? ఓటు బ్యాంకు అనేది మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక ఆయుధం లాంటిది. కానీ ఆ ఓటుకి ఇప్పుడు ఒక విలువ లేకున్నట్లు పోయింది. అంటే ఓటుని నోటుగా మార్చేసి మా యొక్క విలువలను కూడా వాళ్ళే కొనేసుకుంటున్నారు. అంటే పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఎలాంటి న్యాయము జరగడం లేదు ఈ యొక్క ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. కానీ ఈ యొక్క ప్రజా సంఘాల తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం,
ఏ ప్రభుత్వం రాని, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకి న్యాయం చేసే విధంగానే మరి వాళ్ళు రాజకీయం చేయాలని కోరుతున్నాం. మరి రాబోయే దినాల్లో, రోజుల్లో ఇంకా ప్రజల పక్షాన మేము అండగా ఉంటాం. ప్రతి పల్లెకి ఇంకా ఆరోగ్య విషయంలో ఇంకా మంచి హాస్పిటల్కి సంబంధించి మంచి ఎక్విప్మెంట్ తెప్పించి చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలోళ్ళ వరకు హార్ట్ ప్రాబ్లంతో అనేక రోగాలతో చనిపోతున్నారు. వాటి విషయం కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో రైతులకు అండగా ఉండాలి, ఇంకా 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 డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ ప్రజా సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. జై భీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు గత 8 సంవత్సరాలుగా ప్రజలకి విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ ప్రతి సమస్య పైన సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన 8 సంవత్సరాల వంటి పోరాడుతూ మా ప్రజా హక్కుల సేన పోరాట సమితి 8 సంవత్సరాలుగా పోరాడుతూ ఇప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖున 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ వేళ సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరికి అన్నిటిలోనూ వాళ్ళకి న్యాయం చేసే విధాలుగా ఏ దానికైనా ఎక్కడి దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందని మా మన్నెపాకుల మాధవన్న గారు స్థాపించిన ప్రజాసేన హక్కుల పోరాట సమితి వర్ధిల్లాలని కోరుకుంటూ 9వ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.